Hi friends, this is Srinivas. Welcome to MO Enterprises. Today we are discussing about Join Indian Coast Guard. Right. Join Indian Coast Guard. Coast Guard నుంచి వేరియస్ పోస్ట్ రిక్రూట్మెంట్ రావడం జరిగింది. అది జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎస్ఎస్ఏ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఫర్ February 2022 batch. Right. So application will be accepted online from 6th to 17th December 2021. Printing of e-admit card from 28th December 2021 onwards, right? సో వన్ డే బిఫోర్ చేస్తున్నాం మనం ఇది అప్లికేషన్ గురించిన సంబంధించిన వీడియో. రేపటి నుంచి అంటే మండే December 6 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అయితే దీనికి ఏ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను అందిస్తాను మీకు. ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ద యూనియన్ ఆఫర్స్ ఛాలెంజింగ్ క్యారీ టు యంగ్ అండ్ డైనమిక్ ఇండియన్ మేల్ or female candidates for various batches as an assistant commandant group A gazetted officer. Registration of online application will be through Coast Guard recruitment website www.joinindiancoastguard.gov.in. సో వేరియన్స్ పోస్ట్కి మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.joinindiancoastguard.gov.in లోపల మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ అండ్ ఎలిజిబిలిటీ. ఇండియన్ సిటిజన్స్ హ్యావింగ్ ఫాలోయింగ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. రైట్. సో ఖచ్చితంగా వీళ్ళు ఇండియన్ అయి ఉండాలి. సో ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి జనరల్ డ్యూటీ, ఒకటి కమర్షియల్ పైలట్ ఎంట్రీ, ఇంకొకటి టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంకొకటి. రైట్. సో జనరల్ డ్యూటీ జీడీకి కావాల్సిందైతే 1st July 1997 to 30 June 2001 మధ్యలో జన్మించి ఉండాలి. ఫర్ ఓన్లీ జనరల్ డ్యూటీకి మేల్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే candidates who have passed bachelor's degree from any recognized university with minimum 60% marks in aggregate. Right. సో మినిమం ఏది బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంట్లో 60% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్. సో దాని లోపల ఫస్ట్ సెమిస్టర్ టు 8th semester for BE or BTech course or first year to last year for bachelor degree candidates wherever applicable. The second one, mathematics and physics as subjects up to intermediate or class 12th of 10+2+3 scheme of education are equivalent with 60% aggregate in mathematics and physics. సో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి. ఒకవేళ బీటెక్ అయి ఉంటారు అంటే పూర్తిగా కంప్లీట్ అయి ఉండాలి అని ఇవ్వడం జరిగింది. బీటెక్లో 4 years కాబట్టి 1st to 8th semester వరకు ఉంటుంది. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ జనరల్ డ్యూటీ. దెన్ ఆఫ్టర్ కమర్షియల్ పైలట్ ఎంట్రీ CPL or SSA born between 1st July 1997 to 30 June 2003 both dates inclusive. సో దీనికి మేల్ ఆర్ ఫిమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హోల్డింగ్ కరెంట్ a valid commercial pilot license issued or validated by Director General of Civil Aviation DGCA. Minimum education qualification 12th pass physics and mathematics with 60% marks in aggregated. సో దీనికి కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి విత్ 60% మార్క్స్ స్కోర్ అయి ఉండాలి. రైట్. తర్వాత టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్, ఇది కూడా ఏజ్ చూసుకున్నట్లయితే ఏంటంటే 1st July 1997 to 30 June 2001 ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. దీంట్లో ఓన్లీ ఫీమేల్ అయితే సెకండ్ వన్ ఉంది. అయితే థర్డ్ వన్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ 60% మార్క్స్. దీనిలో కూడా ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, నావల్ బ్రాంచ్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్. అయితే మనకు కావాల్సిన ఇంజనీరింగ్ డిగ్రీ విత్ 60%, అదే డిగ్రీ ఉండాలి. దాంట్లో 60% కంప్లీట్ అయి ఉండాలి. రైట్. ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఏ పోస్ట్కి కేటగిరీ విధంగా
రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వేకెన్సీస్ జీడీకి అయితే 30 వేకెన్సీస్ ఉంటేనంటే దాంట్లో ఎస్సీకి 5, ఎస్టీకి 16, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్ 12. ఎస్టీకి బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ట్రై చేస్తే మంచిది. అయితే నెక్స్ట్ సిపిఎల్ ఎస్ఎస్సిఏ లోపల 10 ఉన్నాయి. ఇంజనీరింగ్ టెక్నికల్ ఇంజనీరింగ్ 6, ఎలక్ట్రికల్ 4 ఉన్నాయి. దాంట్లో ఓబీసీ క్యాండిడేట్కి 4, ఎస్సీకి 2, అన్రిజర్వ్ 4 ఉన్నాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ క్యాండిడేట్స్ క్లియర్ their final year or final semester exams and completed their degree or to apply. సో కంపల్సరీ డిగ్రీ మొత్తానికి కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. హౌ టు అప్లై అంటే అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ టెంటేటివ్లీ ఫ్రమ్ 12 hours on 6th December to 17th December 2021 up to 17 hours 30 minutes, right? సో రేపు టుమారో 12 PM నుంచి 17th December 17 hours 30 minutes, రైట్, 11:30 AM వరకు నైట్ వరకు ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో హైట్ అండ్ వెయిట్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాము. సో అసిస్టెంట్ కమాండెంట్ జీడీకి కావాల్సింది మాత్రం ఓన్లీ 157. మన ఆర్మీలాగా అయితేనంటే 170 అట్లా 168, 9 అట్లా ఉంటుంది. బట్ ఈ నేవీ కానీ కోస్ట్ గార్డ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉండొచ్చు. మేబీ ట్రై చేశారు కాబట్టి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో హైట్ని బట్టి తర్వాత ఇంకొకటి ఉంది కింద అసిస్టెంట్ కమాండెంట్కి వచ్చేసి 162.5 మ్యాక్సిమం ఉంటారు. వెయిట్ వచ్చేసి ప్రపోర్షనేట్ హైట్ని బేస్ చేసుకొని ఉంటుంది. చెస్ట్ వచ్చేసి వెల్ ప్రపోర్షనేట్ మినిమం ఎక్స్పాన్షన్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది 80 సెంటీమీటర్స్ ఏమో వితౌట్ ఎక్స్పాన్షన్, విత్ ఎక్స్పాన్షన్ 85 ఉంటుంది. ఐసైట్ కానీ టాటూస్ కానీ ఉండకూడదు. అయితే సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి చూద్దాము. The candidate selection pertaining to a particular batch is valid for the batch only. Qualified candidates whose names do not appear in the final merit list will have no rights for automatic selection for the next batch. Such candidates will have to undergo the selection procedure afresh provided that they meet the eligibility criteria for the fresh batch. Reasons for rejection: merit list, travel, general duty, మొబైల్ ఫోన్స్, రైట్. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మేబీ ఐఎన్ఎస్ చిల్క అక్కడక్కడ ఉంటాయి కదండి, అక్కడక్కడ ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం అది కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని. సో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ పెడతారు. మెరిట్ లిస్ట్ పెట్టినప్పుడు దాంట్లో మన పేరు ఉంటే అప్పుడు వెళ్ళి మనం నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ మరొక ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అవుతారంటే జాబ్ వస్తుందండి. సో దీని లోపల శాలరీ అయితే 56,000 టు జనరల్ డ్యూటీకి 2,25,000 చాలా ఉందండి స్టార్టింగ్ బేసిక్ పే, రైట్. సో గట్టి తిప్పలు పడుతుందంటే మ్యాక్సిమం కొట్టే అవకాశాలు ఉన్నాయి. అదే బెనిఫిట్స్ తర్వాత అలవెన్సెస్ కూడా ఉంటాయి దీనికి. కాకపోతే ఎగ్జామ్ సెంటరు ఫర్దర్గా ప్రొవైడ్ చేయొచ్చు. నేవీ అయితే ఐఎన్ఎస్ చిల్క, భువనేశ్వర్, ఒడిశా అక్కడక్కడ ఉంటుంది. రేపు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదండి, ఆ తర్వాత కూడా మనం ఒకసారి చూడవచ్చు. సో ఏమో ఎంటర్ప్రైజెస్ నాట్ ఓన్లీ బిజినెస్ జాబ్ పోర్టల్, ఇది ఒక ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మీకు ఏమైనా అప్లికేషన్కి వీలు కాకపోతే అలాంటివి ఏమైనా ఉంటేనంటే మన మొబైల్ అఫీషియల్ కాంటాక్ట్ నంబర్ 7993617728 అండ్ అఫీషియల్ మెయిల్ ఐడి
emoenterprises369@gmail.com. సో దీన్ని కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటేనంటే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ కానీ ఆ మెయిల్ కానీ పెట్టినా కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. టెంటేటివ్ డేట్స్ మ్యాక్సిమం లాస్ట్ డేటు ఒకరోజు 17th డేటు సర్వర్ రావట్లేదు, ఆ టైంలో కూడా మనం కస్టమర్స్పై శ్రద్ధ తీసుకొని చేయడం జరుగుతుంది. సో గమనించగలరు. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మంచిది. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.